ఉపవాసం, మౌనం, దర్శనం, జాగరణ. ఉపవాసం అనేది శరీరానికి కాదు, మనస్సులోని అహంకారానికి, గర్వానికి నాశనం కావడానికి వచ్చినటువంటి పండగనే ఈ యొక్క మహాశివరాత్రి యొక్క పర్వదినం. అంటే శ్రద్ధతో, ప్రేమతో, సమర్పణ భావంతో, నిస్వార్థంగా, అంతఃకరణ శుద్ధితో భగవంతుణ్ణి స్మృతించడమే భక్తి అంటారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, మాఘమాసం, బహుళపక్షం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, రవివారము లేదా భానువారము, ఆదివారం రోజు జరుపుకునేటువంటి హిందూ బంధువుల యొక్క మహోత్తర పండుగనే ఈ యొక్క మహాశివరాత్రి. తారకాసురుని యొక్క వధ కోసం సతీదేవి యొక్క తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి తన యొక్క వివాహం కోసం ఒప్పుకోనప్పుడు సతీదేవి ఆ యొక్క యజ్ఞగుండంలో ఆహుతై మరొక జన్మలో పర్వతరాజు హిమవంతుడి యొక్క కూతురిగా జన్మించి, అప్పుడు సతీదేవి శివుణ్ణి కళ్యాణం చేసుకున్నటువంటి మహోత్తరమైనటువంటి రోజు ఈ యొక్క మహాశివరాత్రి పండగ. అంతేకాకుండా బ్రహ్మదేవుడికి విష్ణువుకు నీవు గొప్పనా నేను గొప్పనా అనేటువంటి తారతమ్యం ఏర్పడినప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్యలో అగ్నిపర్వతం ఏర్పడి ఆకాశం నుంచి వచ్చినటువంటి వాణి ద్వారా ఎవరైతే ఈ యొక్క అగ్ని స్తంభానికి ఆది మరియు అంతాన్ని కనుక్కుంటారో వాళ్ళే గొప్ప అనేటువంటి సందేహంలో ఉన్నప్పుడు వరాహ అవతారంలో విష్ణుమూర్తి భూమి లోపలికి వెళ్తాడు. అదేవిధంగా హంస అవతారంలో ఎవరు? బ్రహ్మదేవుడు ఆకాశానికి వెళ్తాడు. వీళ్ళిద్దరి మధ్యలో విష్ణుమూర్తి తనకు ఆది కనపడలేదని ఒప్పుకుంటాడు. కానీ బ్రహ్మదేవుడు శివుడి యొక్క తల కనబడ్డదని అబద్ధం చెప్పడం ద్వారా ఈ యొక్క కామధేనువుకు ఎప్పుడైతే అడుగుతాడో, కామధేనువుకు అడిగినటువంటి సందర్భంలో తల అనేది ఈ విధంగా ఊపుతుంది. అంతేకాకుండా తోక అనేది చెప్పేది అబద్ధం అనేటువంటి విషయం ద్వారా శివుడు ఒకేసారి కామధేనువుకు ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో తల భాగాన్ని ముట్టకుండా, అంతేకాకుండా ఈ యొక్క తోక భాగంలోనే భగవంతుడి యొక్క కృప ఉంటుందని అప్పుడు శివుడు ఇచ్చినటువంటి వరం ద్వారా మనము ఇప్పుడు కూడా కామదేవుడికి మనము తోకలోనే మనం మొక్కుతుంటాము. అంతేకాకుండా ఈ యొక్క మొగలి పువ్వు కూడా ఈ విషయంలో అబద్ధం చెప్పిన విషయంలో, కాబట్టి మొగలి పువ్వు అనేది ఈ యొక్క శివరాత్రి పూజకు పనికిరాదు. అంతేకాకుండా బ్రహ్మదేవుడు చెప్పినటువంటి అబద్ధం ద్వారా భూలోకంలో తనకు ఎటువంటి పూజలు కానీ గుళ్ళు కానీ ఉండవు అని ఆ రోజు శివుడు పెట్టినటువంటి శాపం యొక్క పరిహారమే. అంతేకాకుండా మూడవది ఏంటంటే ఈ యొక్క శివతాండవం చేసినటువంటి రోజు, శివతాండవం చేసినటువంటి మహోత్తరమైన పర్వదినం. అలాహలాన్ని ఎప్పుడైతే శివుడు మింగుతాడో లోక కళ్యాణం కోసం, రామ అనేటువంటి విషయాన్ని ఎవరు? మన యొక్క నారాయణుడిలో రెండవ అక్షరము రా, నమశివాయలో రెండవ అక్షరం మా. రా అనే సమయంలో ఈ యొక్క శంకరు నుంచి కడుపులో మింగినటువంటి విషము రా అనేసరికి ఆ యొక్క ఆలాహలం అనేది ఇక్కడ దాకా వస్తుంది. అదేవిధంగా అదే క్షణంలో నారాయణంతో మా అనమంటాడు. మా అనేసరికి ఇక్కడ ఆగిపోతుంది. అంటే రా మా అనే విషయంలో ఈ యొక్క ఎప్పుడైతే శివతాండవం చేస్తున్నటువంటి క్షణంలో, ఎప్పుడైతే ఈ యొక్క మహాశివుడు హలాహలాన్ని మింగి తను లోక కళ్యాణం కోసం తన యొక్క కడుపు నొప్పిని భరించలేక ఎప్పుడైతే ఆ యొక్క శివతాండవం చేస్తున్న క్రమంలో నారాయణుడి ద్వారా ఎప్పుడైతే రామ అనేటువంటి విషయం ద్వారా, అంటే త్రేతాయుగం కన్నా ముందే, రాముడు జన్మించకన్నా ముందే రామ అనే పేరు పుట్టడం జరిగింది. కాబట్టి రామ, అందుకే ఎప్పుడైతే ఈ యొక్క ఆలాహలాన్ని
నీలకంఠుడిగా తన ఆలాహలాన్ని ఇక్కడ కంఠం దగ్గర ఆపాడు కాబట్టి రా అనే విధంగా వచ్చి మా అనే దగ్గర ఆగిపోతుంది కాబట్టి ఈ రామ అనే నామం అనేది చాలా పవిత్రమైనటువంటి నామం కాబట్టి ఆ విధంగా నీలకంఠుడిగా ఒక పేరు వచ్చింది ఎప్పుడు ఈ యొక్క శివరాత్రి పర్వదినాన. అంతేకాకుండా సకల జగత్తుకు మూలము, వర్తమాన భవిష్యత్తు భూతకాలానికి పరబ్రహ్మ స్వరూపము ఎవరు అంటే ఈ యొక్క మహాశివుడు. సృష్టి స్థితి లయకారుడు ఈ యొక్క మహాదేవుడు. అంతేకాకుండా ఈ యొక్క మహాశివరాత్రి రోజు ఎవరైతే మారేడు పుష్పాన్ని యొక్క లింగానికి సమర్పిస్తారు అంటే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం బిల్వపత్రం శివార్పణం అంటే ఈ యొక్క బిల్వపత్రానికి ఒకవైపు బ్రహ్మదేవుడు, మరొక వైపు కుడి సైడు విష్ణుమూర్తి, మధ్యలో శూల ఆకారంలో శివుడు సాక్షాత్కరిస్తాడు. అంటే ఈ యొక్క బిల్వపత్రం అనేది చాలా చాలా పవిత్రమైనది. అంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివుడికి ఎప్పుడైతే మనం అభిషేకం చేస్తామో జలంతో అభిషేకం చేసి ఈ యొక్క బిల్వాన్ని మనం సమర్పించినప్పుడు శివుడికి మనము ఆత్మ సమర్పణ భావంతో ప్రదోష కాలంలో మనం చేసినట్టయితే మన లోపల నుండి కోపము, అహంకారము తగ్గించుకోవడానికి, మన లోపల ప్రశాంతత, అంతేకాకుండా ఆరోగ్యము, ఐశ్వర్యం రావడానికి, మన లోపల నుండి కర్మ బంధనం నుంచి విముక్తి పొందడానికి, మోక్షం పొందడానికి అత్యంత ఆస్కారం నుండి పవిత్రమైన రోజు ఈ యొక్క మహాశివరాత్రి. అంతేకాకుండా మహాశివరాత్రి పర్వదినం అనేది నంది అందరికన్నా మొదటి గొప్ప భక్తుడు. అంటే నంది యొక్క తండ్రి పేరు శిలాద మహర్షి. తను ఎప్పుడైతే శివుడి కోసం ప్రార్థించినప్పుడు యజ్ఞగుండం ద్వారా పుట్టినటువంటి నందీశుడు, తనకు తల్లి ఉండదు, యజ్ఞగుండం ద్వారా పుట్టాడు కాబట్టి శివుడికి మహాభక్తుడిగా ఉన్నాడు. అంతేకాకుండా నంది శివుడి యొక్క వాహనంగా ఉంది. ఎందుకు? తన యొక్క తండ్రి శిలాద మహర్షి యొక్క ప్రార్థన మేరకు. అంతేకాకుండా భక్త కన్నప్ప, తిన్నడు అని మొదటి పేరు. భక్త కన్నప్ప యొక్క మొదటి పేరు తిన్నడు. భక్త కన్నప్ప యొక్క తల్లి పేరు ధాత్రి, తండ్రి నాగన్. అంటే వాళ్ళు కిరాతక వంశానికి చెందిన వాళ్ళు, అంటే వేటగాళ్ళు. అయినప్పటికీ ఎప్పుడైతే ఈ యొక్క భక్త కన్నప్ప అంటే తిన్నడు ఒక అడవిలో ఒక లింగాన్ని చూసినప్పుడు ఆ లింగానికి అడవిలో పండ్లు కానీ పూలు కానీ పెడుతూ ఉంటాడు. అదే సమయంలో తాను ఆ యొక్క వేటకు వెళ్ళినటువంటి మాంసాన్ని కూడా ఆ యొక్క లింగానికి నైవేద్యంగా సమర్పించాడు. నోటి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ లింగంపై ఉమ్మి కడిగాడు. అయినా సరే అది శాస్త్ర విరుద్ధం అయినప్పటికీ నిజాయితీతో, భక్తితో, తన సమర్పణ భావంతో ఈ యొక్క శివుడికి అర్పించాడు. ఒకసారి ఈ యొక్క లింగం నుంచి ఎడమ కన్ను నుంచి రక్తం వచ్చినప్పుడు ఈ యొక్క తిన్నడు తన ఎడమ కన్నును తొలగించి ఈ యొక్క లింగానికి సమర్పిస్తాడు. అదే సమయంలో కుడి కన్ను నుంచి కూడా ఎప్పుడైతే రక్తం వస్తుందో ఆ సమయంలో కుడి కన్నును కూడా త్యాగం చేయడానికి ముందుకొచ్చినప్పుడు అప్పుడు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రత్యక్షమై, ఎవరు? ఈ యొక్క పరమేశ్వరుడు ప్రత్యక్షమై తనకు మోక్షాన్ని ప్రసాదించినటువంటి మహోత్తరమైనటువంటి రోజు. అంతేకాకుండా మూడవ భక్తుడు రావణాసురుడు బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడైనటువంటి పులస్త్య మహర్షి బ్రహ్మ యొక్క మానస పుత్రుల్లో ఒకడు. ఈ పులస్త్య మహర్షి యొక్క కొడుకు పేరు విశ్రవ మహర్షి. ఈ విశ్రవ మహర్షి యొక్క భార్య పేరు కైకసి. విశ్రవ మహర్షికి ఇద్దరు భార్యలు ఉంటారు. ఒకటి ఇలవిడ యొక్క కొడుకు పేరు కుబేరుడు. అంతేకాకుండా ఈ యొక్క రెండవ భార్య అయినటువంటి కైకసికి ముగ్గురు కుమారులు. ఒకటి రావణాసురుడు, 2 కుంభకర్ణుడు, 3 విభీషణుడు, 4 శూర్పణఖ. ఎప్పుడైతే
లక్ష్మణుడు శూర్పణ యొక్క ముక్కును నాసికను కట్ చేస్తాడు. ఆ సమయంలో తను ఈ యొక్క సీతాదేవిని అపహరించడానికి ముఖ్య కారణం ఈ యొక్క శూర్పణ యొక్క ముక్కుని నాసికను కట్ చేయడం. అంటే ఆ విధంగా ఎప్పుడైతే అధర్మం వైపు ఉన్నాడో ఈ యొక్క రావణాసురుడు, కానీ రావణాసురుడు గొప్ప శివభక్తుడు, గొప్ప పండితుడు, వేదాలను ఉపనిషత్తులను అంతేకాకుండా ఈ యొక్క సంగీత జ్ఞానంలో తనను మించినటువంటి పండితులు లేరు. బలంలో అత్యంత బలశాలి వాలి, జ్ఞానంలో అత్యంత మేధావి పండితుడు రావణుడు. అంటే ఈ యొక్క కానీ వీళ్ళిద్దరు కూడా అధర్మం శరణాడు కాబట్టి వాళ్ళు రాక్షసులయ్యారు. అంటే రావణాసురుడు రాక్షసుడయ్యాడు. అదేవిధంగా ఎందుకు అధర్మం శరణాడు కాబట్టి, రాముడు ధర్మం వైపు ఉన్నాడు కాబట్టి మనకు దేవుడు అయ్యాడు. అందుకే రామనామం అనేది చాలా పవిత్రమైన నామం. అంటే చెప్పేదంటే గొప్ప శివభక్తుడు అయినప్పటికీ తాను అధర్మం సైడ్ ఉన్నాడు కాబట్టి తను ఓడిపోవడం జరిగింది. అంటే అహంకారము, కామము, అధర్మం వలన రావణుడు రాక్షసుడయ్యాడు. ధర్మము, నిజాయితీ, వినయం వలన రాముడు దేవుడయ్యాడు. అంతేకాకుండా ఎప్పుడైతే సతీదేవిని ఒక పార్వతి యొక్క పుత్రిక అయినటువంటి ఈ యొక్క పర్వతరాజు యొక్క కుమార్తె అయినటువంటి ఈ యొక్క ఎవరు పార్వతీదేవిని పెళ్లి చేసుకోవడం ద్వారా, అంటే పెళ్ళి అంటే మానవులకు జరిగేది కానీ లోక కళ్యాణం కోసం జరిగేది ఈ యొక్క కళ్యాణము. ఆ యొక్క తారకాసుని వధ అయిన తర్వాత కూడా మనము అర్ధనారీశ్వరుడిగా ఈ యొక్క పేరు రావడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క శివుడు, మహాదేవుడు, శంకరుడు, ఈశ్వరుడు, పశుపతి, త్రినేత్రుడు, త్రిలోచనుడు, చంద్రశేఖరుడు, గంగాధరుడు, అంతేకాకుండా విశ్వనాథుడు, కైలాసపతి, అంతేకాకుండా వీరభద్రుడు, దక్షిణామూర్తి, పరమేశ్వరుడు, మృత్యుంజయుడు, సోమనాథుడు, అంతేకాకుండా త్రినేత్రుడు, ఇన్ని పేర్లతో మనము శివుణ్ణి పిలవడం జరుగుతుంది. అంతేకాకుండా పార్వతి కూడా పార్వతి, శైలజ, గిరిజ, పర్వత పుత్రిక. అంటే ఈ చెప్పే పాయింట్ ఏంటంటే ఎలుక యొక్క శత్రువు అయినటువంటి నెమలి, వీళ్ళు ఎలుక, నెమలి. అంతేకాకుండా ఈ నంది, పెద్ద పులి. అంటే నంది అనేది శివుడి యొక్క వాహనము, పెద్ద పులి అమ్మవారి యొక్క వాహనము. అంటే ఎలుక గణపతి యొక్క వాహనము, కుమారస్వామి యొక్క వాహనము నెమలి. అయినప్పటికీ ఎప్పుడైతే ఈ కుటుంబ సమ్మేళనం అనేది ఒక దగ్గర ఉన్నప్పుడు, భక్తి భావంతో ఉన్నప్పుడు ఈ యొక్క ఎలుక నెమలి పైన కానీ, నెమలి ఎలుక పైన కానీ ఎటువంటి యుద్ధం చేయదు, ఒకటి కూడా చంపుకోవంటే చెప్పే పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఆత్మ సమర్పణ భావంతో భక్తితో మనం ఏదైతే పనిచేస్తామో భగవంతుని యొక్క కృప అనేది తప్పకుండా ఉంటుంది. అంతేకాకుండా భక్త మార్కండేయ యొక్క తండ్రి మృకండ మహర్షి, తల్లి పేరు మధుధృతి. అంటే వీళ్లకు పుట్టినటువంటి కొడుకే మార్కండేయ. శివుడు ప్రత్యక్షమైనప్పుడు నీకు 2 వరాలు ఇస్తాను. ఒకటి 16 సంవత్సరాల్లో నీ యొక్క కొడుకు మరణిస్తాడు కానీ భక్తి భావంతో ఉంటాడు. 2వ వరం ఏంటంటే 100 సంవత్సరాలు జన్మిస్తాడు కానీ అతనికి భక్తి భావం ఉండదు అన్నప్పుడు ఈ యొక్క మృకండ మహర్షి కేవలం 16 సంవత్సరాల కోసము ఈ యొక్క తన మార్కండేయుని వరంగా పొందుతాడు. ఎప్పుడైతే 16వ సంవత్సరంలో యమధర్మరాజు ఎప్పుడైతే వస్తాడో ఆ సమయంలో ఈ యొక్క భక్త మార్కండేయ శివుని యొక్క లింగాన్ని ఆలింగనం చేసుకున్నప్పుడు తాను ఈ యొక్క మృత్యువు నుంచి బయటకు వస్తుంది. సాక్షాత్ పరమేశ్వరుడే ప్రత్యక్షమై తనకు యమధర్మరాజును ఓడించి ఈ యొక్క యమధర్మరాజుకు చెప్తుంది. ఎందుకంటే తను శివభక్తుడు, గొప్ప శివభక్తుడు కాబట్టి. అంటే చెప్పే పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడైతే శివుడికి మనం పూజ చేస్తామో, లింగాన్ని మనం ఎప్పుడు పూజ చేస్తామో యమధర్మరాజును కూడా ఓడించి, యమధర్మరాజును కూడా జయించి భక్త మార్కండేయును ఏ విధంగా అయితే రక్షించాడో సాక్షాత్ ఈ యొక్క పరమేశ్వరుడు మనని కూడా కాపాడడానికి తప్పకుండా వస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధతో, ప్రేమతో, సమర్పణ భావంతో, నిస్వార్థంగా, అంతఃకరణ శుద్ధితో భగవంతుని ఎప్పుడైతే మనం భక్తితో పాలనం చేస్తామో అప్పుడే జీవితంలో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి వెళ్ళడానికి 100% ఆస్కారం ఉంటుంది. విశ్వం లేని శివం లేదు, శివం లేని శవం లేదు, శవం లేని జీవం లేదు, జీవం లేని ప్రాణం లేదు,
ప్రాణం లేని ప్రార్థన లేదు. సర్వం శివోహం 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 అంటే హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర అంటే శివుడి దగ్గర ఉన్న త్రిశూలం కూడా అహంకారానికి, కామానికి, క్రోధానికి ప్రతీక. అంతేకాకుండా నాగాభరణం అనేది భయం తొలగిపోవడానికి ప్రతీక. అంతేకాకుండా శివుడిపైనటువంటి గంగ అనేది జ్ఞానానికి ప్రతీక. మూడవ కన్ను గ్రహణ దృష్టికి, అంతఃకరణ దృష్టికి ప్రతీక. అంటే ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి సృష్టి స్థితి లయకు మూల కారణము ఈ యొక్క అర్ధనారీశ్వరుడే. అంటే ఈ యొక్క ఏ విధంగా చెప్పినా సరే అన్నిటికన్నా గొప్ప భక్తుడు ఎవరు అంటే ఈ యొక్క భక్త మార్కండేయ, భక్త కన్నప్ప, రావణాసురుడు, అర్జునుడు, భానుడు, అదేవిధంగా నందీశ్వరుడు. అంటే మన లోపల నుండి కోపము, అహంకారం పోవడానికి భగవంతుని ఎప్పుడు కూడా మనం ముక్తే. నమశివాయలో నా అంటే నభం గాలి, మా అంటే మరుత్, నా అంటే నభం, మా అంటే మరుత్, షి అంటే శికి అగ్ని, వా అంటే వారు వారి నీరు, యా అంటే యజ్ఞం భూమి. అంటే మన లోపల ఉన్నటువంటి ఈ యొక్క నభం అంటే ఆకాశం. అంటే ఈ పంచభూతాల నుంచి ఎప్పుడైతే ఈ నమశివాయ అనేటువంటి మహా పంచాక్షరి మంత్రాన్ని మనం మొక్కుతామో ఆ విధంగా జీవితంలో ఎదగడానికి 100% ఆస్కారం ఉంది. భగవంతుడు ఎప్పుడు కూడా పట్టు వస్త్రాలు ధరించడు, పులి చర్మాన్ని ధరిస్తాడు. చేతిలో డమరుకం, త్రిశూలం. అంటే ఏంటంటే భగవంతుడికి ఎప్పుడు కూడా ఆర్భాటం లేకుండా ప్రశాంతమైనటువంటి మనసుతో భగవంతుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతత్వంతో, పశుల వన్నె వేరు పాలిళ్ళ ఒక్కటి, పుష్పజాతి వేరు పూజ ఒక్కటి, దర్శనంబులారు దైవంబు ఒక్కటే, విశ్వధాభిరామ వినురవేమ. మనం చేసేటువంటి పూజ అనేది మనస్ఫూర్తిగా చేసినట్టయితే తప్పకుండా మన లోపల మార్పు రావడానికి 100% ఆస్కారం ఉంది. శివత్వం అనేది వేదాలకు చిక్కదు, ఉపనిషత్తులకు దొరకదు, అదేవిధంగా మహర్షులకు అంతుపట్టదు. మార్కండేయుడు ఆకలింపు చేసుకున్నాడు, కన్నప్ప కనిపెట్టాడు, అక్కమాంబ అర్థం చేసుకుంది. అంటే మనం చెప్పే పని అంటే భగవంతుణ్ణి నిస్వార్థంగా, ఎటువంటి స్వార్థం లేకుండా భగవంతుని కృప అనేది ప్రతి ఒక్కరిపైన ఉండాలని, మనము తప్పకుండా జీవితంలో ఎదగడానికి ఆస్కారం నుండి పవిత్రమైనటువంటి రోజు ఈ యొక్క మహాశివరాత్రి. మన లోపల కర్తృత్వం, మిత్రుత్వం, నేతృత్వం, భ్రాతృత్వంతో పాటు ఆశ, ఆకాంక్ష, ఆశయం, అభిలాష నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరికి వారు చేసుకుంటే దండగా, అందరం కలిసి చేసుకుంటే మహాశివరాత్రి పండగ. రివర్స్ కేర్ నవీన్ ఫ్రమ్ నిజామాబాద్.